హాయ్ అండి. వర్షాకాలం వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా! ఈ వర్షాకాలంలో అందరికైతే జలుబులు లేవడం కామన్. అయితే ఇలా మంచిగా మసాలాలతో ప్రిపేర్ చేసుకున్న తలకాయ కూరను తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి. మనం ఇక్కడ వచ్చేసి కుక్కర్లో గరం మసాలాలు వేసుకున్నాను. మిరియాలు, దాల్చిన చెక్క వేసుకొని నీట్గా కడుక్కున్న తలకాయను వేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ పోసుకొని ఒక 3 విజిల్ పెట్టుకుంటే మనకు తలకాయ అనేది ఒక 80% మంచిగా కుక్ అవుతుందండి. ఈ విధంగా 3 విజిల్లకి తలకాయ కూర 80% వరకు బాగా కుక్ అవుతుంది. పీసెస్ మంచిగా కుక్ అవుతాయి మెత్తగా. ఇంకొక గిన్నెలో ఆయిల్ పోసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలానే ఒక బగారాకు వేసుకొని ఆయిల్ మొత్తం తేలేంత వరకు ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇలా చేస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. గ్రేవీ ఆనియన్స్ బాగా ఫ్రై కావాలండి. ఇందులోకి మనం ముందుగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ కూడా ఫ్రెష్గా వేసుకోండి. తలకాయ కర్రీలోకి చాలా బాగుంటుంది. ఒక 4-5 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. అలానే పసుపుని యాడ్ చేసుకొని అన్నీ కూడా బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్లో నుంచి ఆయిల్ అనేది మంచిగా పైకి తేలాలండి. అప్పుడే మనకు ఆనియన్స్ బాగా కుక్ అయినట్టు. అలానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుంటే మన గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంకా కారం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. అలానే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక మీరు వాచ్ చేస్తున్నట్లయితే అన్ని వీడియోస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి తలకాయ పీసెస్ ఇందులో ఈ కారం ఉప్పు కలిపినటువంటి ఈ మసాలాల్లోకి మనం యాడ్ చేసుకోవాలి. కారం ఉప్పు ఈ మసాలాలన్నీ కూడా మన పీసెస్కి బాగా పట్టాలండి. స్టవ్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకొని అన్నిటిని బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, కింద మాడిపోతుంది మసాలాలన్నీ కూడా. ఇలా పీసెస్ మనం వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లోనే మంచిగా కుక్ చేసుకోవాలండి. అప్పుడే పీసెస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మూత తీసి ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తం కలుపుకోండి. కింద మళ్ళీ అడుగంటకుండా చూసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు నిదానంగా ఫ్రై చేసుకోండి. తలకాయని చూసారు కదా, మంచిగా ఫ్రై అవుతుందండి. ఒక 80% ఆల్రెడీ మా తలకాయ అనేది మంచిగా మెత్తగా కుక్ అయింది కదా. ఏవైతే తలకాయను ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తలకాయను ఉడకబెట్టుకోవాలండి. మనం కుక్కర్లో ఆల్రెడీ ఉడకబెట్టడం వల్ల తొందరగానే ఉడుకుతుంది. మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తలకాయనైతే ఉడకపెట్టుకోవాలి. గ్రేవీ మనకు ఉడికినంగా మొత్తం గ్రేవీ అంతా ఉడికినంగా కొంచెం థిక్గా అవుతుందండి. మొత్తం తలకాయ అంతా మంచిగా ఉడికిన తర్వాత దించుకోవడానికి ముందు గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. ఆయిల్ అనేది ఖచ్చితంగా పైకి తేలితేనే కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయినట్టండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ తలకాయ కూరని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.